శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణం కల్లుమర్రి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. ఈ సభలో పాల్గొన్న ప్రజలు తమ సమస్యలపై అర్జీలు ఎమ్మెల్యేకు ఇస్తున్న సందర్భంలో ఓ మహిళ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేసినందుకు నేను 3 రోజులు అన్నం తినకుండా పొలంలోనే ఉన్నానని, ప్రతీకారంగా జగన్ను జైలుకు పంపాల్సిందేనని, ఇదే నా డిమాండ్ అంటూ ఎమ్మెల్యేతో మొరపెట్టుకుంది. తనకు పెన్షన్ వస్తుందా అని ఎమ్మెల్యే అడిగితే దానికి సమాధానంగా పెన్షన్ వద్దని, ఇప్పటికే తన భర్తకు వస్తుందని తెగేసి చెప్పింది. అధికారులకు అనధికారులకు నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అధికారులకు అనధికారులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజాపాలన గ్రామాల అభివృద్ధితో గ్రామాల సమగ్ర అభివృద్ధితోనే సాధ్యమని నమ్మినటువంటి నేత నారా చంద్రబాబు నాయుడు గారు. గ్రామాల మౌలిక వసతులకు మౌలిక సదుపాయాలకి బడ్జెట్ ని కేటాయించడమే కాదు, గ్రామ సభలు పెట్టి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ఆ గ్రామాల్లో ఏదైతే అవసరమో వాటన్నిటిని ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్రం మొత్తం ఈరోజు గ్రామ సభలు పెట్టడమే కాకుండా ప్రతి శాసనసభ్యుడు కూడా గ్రామ సభల్లో అటెండ్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ కడప జిల్లా రాజంపేట దగ్గర రైల్వే కోడూరు నియోజకవర్గంలో పాల్గొనడం జరిగింది.